నేను మీ రవి ప్రకాష్, మీ రియల్ ఎస్టేట్ కౌన్సిలర్ అండ్ యు ఆర్ వాచింగ్ 3TV రియల్ ఎస్టేట్. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. హై రైజ్ టవర్స్, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ. ఇక్కడ ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. హై రైజ్ టవర్స్కి ఎఫ్ఎస్ఐ అనే రూల్ ఉంటుంది. ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. ఆ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్లో 1 acre ఆఫ్ ల్యాండ్లో ఎంత స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్ట్ చేయాలనేది ఉంటుంది. సో అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అనేది ఇండియాలో ఎక్కడా లేదు, బట్ హైదరాబాద్లో మాత్రం ఎఫ్ఎస్ఐ క్యాప్ లేదు. దీనికి రీజన్ ఏంటంటే 2006లో అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ GO 86 రిలీజ్ చేసింది. అప్పటి హై రైజ్ టవర్స్ లేదు. సో టు ప్రమోట్ హై రైజ్ టవర్స్, బిల్డర్స్ని ఎంకరేజ్ చేయటం కోసం ఆ గవర్నమెంట్ GO 86 తీసుకొచ్చి ఎఫ్ఎస్ఐ క్యాప్ రిమూవ్ చేసింది. సో అన్లిమిటెడ్ స్క్వేర్ ఫీట్ 1 part ఆఫ్ ది ల్యాండ్లో, 1 piece ఆఫ్ ద ల్యాండ్లో కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో అప్పటికి అది కరెక్ట్ టు అట్రాక్ట్ ద బిల్డర్స్, పాన్ ఇండియా డెవలపర్స్ని అట్రాక్ట్ చేయటం కోసం అలా చేసి ఉండొచ్చు. బట్ 2006లో వచ్చిన ఆ GO ఇప్పటికి కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. ఇండియాలో ఏ సిటీకి లేదు అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అనేది, ఓన్లీ హైదరాబాద్కి మాత్రమే ఉంది. ఈ ఇష్యూలో బిల్డర్స్ కూడా డ్యూయల్ టోన్ అండి. అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉంది కాబట్టి మేము అఫోర్డబుల్ ప్రైస్లో క్లయింట్స్కి ఇవ్వగలుగుతున్నాం ఫ్లాట్స్ అని వాళ్ళు చెప్తారు. కానీ వాస్తవాలు తీసుకుంటే ఈరోజు హైదరాబాద్ అఫోర్డబుల్ సిటీ కానే కాదు, సెకండ్ ఎక్స్పెన్సివ్ మార్కెట్ మన వెస్ట్ హైదరాబాద్ ఆఫ్టర్ బాంబే. ఈ విషయంలో మాత్రం బెంగళూరుని బీట్అవుట్ చేసాం, చెన్నైని బీట్అవుట్ చేసాం. కానీ మనం ఏం చెప్పుకుంటాం, స్మాలర్ ఏరియాస్లో బెంగళూరుని మనం బీట్అవుట్ చేసిన మాట వాస్తవమే. కానీ మనం హైప్ చేస్తాం, మనం వీ హ్యావ్ బీటన్ బెంగళూరు, వీ హ్యావ్ బీటన్ చెన్నై, ఇంకా మాట్లాడితే వీ హ్యావ్ బీటన్ ముంబై. ఇంకా ఎక్కువ మాట్లాడితే మనం హైప్ చేసేది ఏంటంటే ఒకసారి మన్హాటన్ అంటాం, ఒకసారి షాంఘై అంటాం, ఒకసారి లాస్ వేగాస్ అంటాం, ఒకసారి న్యూయార్క్ అంటాం. బిట్స్ అండ్ పీసెస్ కలెక్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ పీపుల్లోకి పంప్ చేస్తా హోల్ హైదరాబాద్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నాం. దిస్ ఈజ్ నాట్ రైట్. అయితే ఓకే, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉంటుంది, బిల్డర్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు, మీకేంటి నష్టం అని మీరు అడగచ్చు. నాకేం నష్టం లేదు, ఎవరికి నష్టం లేదు. ఇక్కడ ద లూజర్ ఎవరంటే హైదరాబాద్ సిటీ ఇట్ సెల్ఫ్. దీనివల్ల ఏమవుతుందంటే కంజెషన్ అండి. స్మాలర్ ఏరియాలో ఓవర్ కంజెషన్, ఓవర్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. ఎప్పుడైతే ఓవర్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అవుతుందో అక్కడున్న సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఓవర్లోడ్, అంటే రోడ్స్, సివేజ్ ప్రాబ్లమ్స్ ఎంత భయంకరంగా ఉంటాయో మీకు తెలిసిందే. అసలు అక్కడ నివసించలేని పరిస్థితులు వస్తాయి. అన్నిటికన్నా ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే అర్బన్ ఫ్లడ్డింగ్ అండి. సిటీలో వరదలు వస్తే ఎలా ఉంటుంది, జస్ట్ ఇమాజిన్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మియాపూర్ టు గండి మైసమ్మ రోడ్, లేకపోతే దుండిగల్ వరకు రీచ్ అవ్వచ్చు, ఆ రోడ్డు ఉంది. ఎస్, ఇట్స్ 100 feet రోడ్. 100 feet రోడ్డు కాబట్టి అక్కడ చాలా హై రైజ్ టవర్స్, సూపర్ స్ట్రక్చర్స్కి పర్మిషన్ ఇచ్చారు. 40 floors, 42 floors, ఇప్పుడు 52 floors కూడా వస్తుంది. కానీ ఒకసారి రైనీ సీజన్లో ఆ రోడ్డును చూస్తే, అంటే బాగా వర్షం పడిన రోజున ఆ రోడ్డు విజిట్ చేస్తే అక్కడ రోడ్డు కనిపించదు, మీకు ఒక చిన్న కెనాల్ కనిపిస్తుంది. 2 wheelers అసలు బయటకు రానిలేని పరిస్థితి. ఇన్ కేస్ ధైర్యం చేసి బయటకు వస్తే వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్తారో లేదో కూడా తెలియదు. ఈవెన్ 4 wheelers కూడా బ్లైండ్ డ్రైవింగ్ చేయాలి ఆ రోడ్లో వర్షం బాగా పడిన రోజున. అది ద లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉన్నది. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్లేస్లో అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉంది కాబట్టి 40 floors, 42 floors పర్మిషన్స్ ఇచ్చేస్తే బిల్డర్స్ ఆ సూపర్ స్ట్రక్చర్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటా పోతే అసలు అది నివాస యోగ్యానికి పనికొస్తుందా కొంతకాలానికి? హై రైజ్ అంటే ఏంటండి, మోర్ కాంక్రీట్ అంటే ఆ ఏరియా మొత్తంలో మనం టెంపరేచర్ లెవెల్స్ పెంచేస్తున్నాం. ఎన్విరాన్మెంటల్ డిస్బ్యాలెన్స్, ఎకలాజికల్ ఫ్యాక్టర్స్,
ఇవన్నీ విస్మరించారు. ఇక్కడున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటేనండి, హై రైజ్ టవర్స్ గురించి మనం ఏదన్నా మాట్లాడితే మన మీద మినిమం నాలెడ్జ్ లేకుండా కూడా మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారు. దీనికి రీజన్ ఏంటంటే, ఇవాళ సోషల్ స్టేటస్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఏ పారామీటర్స్లో క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే మన పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, అది ఎంత మంచి స్కూల్ అయినా ఇంటర్నేషనల్ అనే ట్యాగ్ లైన్ లేకపోతే అది మంచి స్కూల్ కాదు. మినిమం మోరల్స్ లేకుండా, మినిమం క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకుండా, లేకపోతే ఎలాంటి స్కిల్ సెట్ లేకుండా, ఈవెన్ కామన్ సెన్స్ కూడా నేర్పించని స్కూల్స్కి ఇంటర్నేషనల్ అనే ట్యాగ్ లైన్ ఉంటే దానికి లక్షల ఫీజు కట్టి మన పిల్లల్ని చదివిస్తాం. ఏంటంటే అది ఒక సోషల్ స్టేటస్. చదువు అనేది పిల్లల కోసం కాదు, పేరెంట్స్ కోసం. అలాగే హై రైజ్ టవర్స్ కూడా అలాగే తయారైనవి. ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. అందరూ గుర్తించాలి. హై రైజ్ టవర్స్లో ఉండటం ఒక సోషల్ స్టేటస్ అయిపోయింది. హై రైజ్ టవర్స్లో ఉండటం అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుద్ది. ఈవెన్ రెంటల్కి ఉండటం కూడా ఒక సోషల్ స్టేటస్. దానిలో బిగ్గర్ రోల్ ఎవరిదంటే మై హోమ్. చాలామంది హైదరాబాద్ సిటీలో నేను మై హోమ్ అవతార్లో ఉంటాను, మై హోమ్ పూజాలో ఉంటాను. అది ఒక సోషల్ స్టేటస్ అయిపోయిందండి. హౌస్ సిల్లీ. మనం ఎంత డెవలప్మెంట్ అయినా చేయొచ్చు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఓవర్లోడ్ వేస్తా డెవలప్ చేస్తే సిటీ ఫ్యూచర్ ఎలా తయారవుతుంది అనేది చెప్పండి. ఇప్పుడు మనం షాంఘైతో పోల్చుకుంటాం, లాస్ వెగాస్తో పోల్చుకుంటాం, న్యూయార్క్తో పోల్చుకుంటాం. కానీ ఇక్కడ బిగ్గర్ స్టేట్మెంట్ అండి, ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ బిగ్గర్ స్టేట్మెంట్ నౌ. మన మాస్టర్ ప్లాన్ ఫెయిల్ అయింది. అవర్ మాస్టర్ ప్లాన్ హ్యాస్ ఫెయిల్డ్, అట్టర్ ఫెయిల్యూర్. ఎలా అంటే మనకు 4-5 మాస్టర్ ప్లాన్స్ ఉంటాయి. ఒక మాస్టర్ ప్లాన్తో కోపప్ అవ్వదు. ప్లస్ ఈ మాస్టర్ ప్లాన్ అనేది జనాన్ని తప్పుదోవ పట్టించడానికే. ఎందుకంటే 2030 మాస్టర్ ప్లాన్ మంది. 2030కి మాస్టర్ ప్లాన్ ఎండ్ అవ్వాలంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కంప్లీట్ అవ్వాలి. నాట్ ఈవెన్ 20-25% కూడా ఆ మాస్టర్ ప్లాన్లో మెన్షన్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. కానీ మాస్టర్ ప్లాన్లో ఇచ్చిన 100 feet రోడ్డును బేస్ చేసుకొని సూపర్ స్ట్రక్చర్స్కి మాత్రం పర్మిషన్స్ ఇచ్చేశారు. అదే షాంఘైలో, లాస్ వెగాస్లో ఇప్పుడు మనం కంపేర్ చేసుకునే కంట్రీస్లో ఏం జరుగుతుంది, ముందు మాస్టర్ ప్లాన్ నోటిఫై చేస్తారు, ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం డెవలప్మెంట్స్ చేస్తారు. మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాతే సూపర్ స్ట్రక్చర్స్కి పర్మిషన్ ఇస్తారు. బట్ ఇట్స్ నాట్ ద కేస్ విత్ హైదరాబాద్. మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్స్ చేయం, కానీ సూపర్ స్ట్రక్చర్స్కి మాత్రం పర్మిషన్ ఇస్తాము. సో సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత ఓవర్లోడ్ పడుతుందనేది మనం ఆలోచించాలి. జస్ట్ ఇమాజిన్ అండి, ఒక వైన్ షాప్ ఉంటేనే మన రోడ్స్ మీద అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాంటిది 3000 ఫ్యామిలీస్, 4000 ఫ్యామిలీస్ ఒకే కాంపౌండ్లో స్టే చేస్తే అది ఎంత ట్రాఫిక్ కంజెషన్ క్రియేట్ చేస్తుంది, నోటోరియస్ ట్రాఫిక్ని క్రియేట్ చేస్తుంది అనేది ఎందుకు మనం మర్చిపోతున్నాము, ఎందుకు విస్మరిస్తున్నాం. అలాగే అక్కడున్న వాటర్ రిసోర్సెస్ పరిస్థితి ఏంటి, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పరిస్థితి ఏంటి, అలాగే ఎన్విరాన్మెంటల్ పరిస్థితి ఏంటి, ఓవర్ హీట్ క్రియేట్ చేయటమే కదా. అలాగే రేపు అర్బన్ ఫ్లడ్డింగ్ వస్తే ఏమవుతుందంటే, సిటీలో వరదలు వస్తే, చెన్నైలో అదే జరిగింది కదా, ఈ ఇయర్ బెంగళూరులో ఏమైంది, వాటర్ క్రైసిస్. ఇవన్నీ ఈ సూపర్ స్ట్రక్చర్స్ వల్లే. ప్లస్ బెంగళూరు వచ్చేపాటికి 2.5 FSI అండి మ్యాక్సిమం. అంటే 1 acreలో 2.5 lakh square feet వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయాలి. మనకన్నా చాలా బెటర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్న నగరం బెంగళూరు. మనకన్నా హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సిటీ బెంగళూరు. అలాంటి బెంగళూరులో ఈరోజు రోడ్డు మీద, అంటే ఆ రోడ్స్ మీద అడుగు పెట్టడం అంటే ఇట్స్ జస్ట్ లైక్ హెల్ అండి, బిలీవ్ మీ. బెంగళూరు రోడ్స్ మీద ప్రయాణం చేయటం అంటే ప్రాణాల మీద ఆశ వదులుకొని ప్రయాణం చేయటం ఇవాళ పరిస్థితులు అలా ఉన్నాయి. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆన్ రోడ్స్ అండి. ఇన్ బెంగళూరులో ప్రతి ఐటీ ఎంప్లాయీ 4 hours 5 hours ప్రతిరోజు రోడ్స్ మీద స్పెండ్ చేస్తున్నాడు. యావరేజ్ ట్రావెల్ టైం 5 kilometers కూడా ఉంటుంది కొన్ని రోడ్స్లో. జస్ట్ ఇమాజిన్ అండి, యావరేజ్ 1 hourకి 5 kilometers జర్నీ చేయటం అంటే నాట్ ఏ జోక్. ఇప్పుడు హైదరాబాద్ కూడా అక్కడికే హెడ్ అవుతున్నాం. మనం గొప్పలు చెప్పుకుంటున్నాం, షాంఘై, లాస్ వెగాస్, మన్హాటన్, ఏది నోటికొస్తే అది ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం.
రూల్స్ అన్నిటికి అగైనెస్ట్గా పర్మిషన్స్ ఇవ్వటం. ఈ మధ్య హెచ్ఎండిఏ డైరెక్టర్ని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారో మీకు తెలుసా? ఆయన ఇచ్చిన పర్మిషన్స్ ఎలాంటివో మీకు తెలుసా? మూసీ బఫర్ జోన్లో సూపర్ స్ట్రక్చర్స్కి పర్మిషన్స్ ఇచ్చాడు ఆయన. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్లో ఆయన షేర్ హోల్డర్గా ఉన్నాడు, చాలా ఫేవరబుల్గా ఉన్నాడు. అంటే దొరికిన వాడే దొంగ అన్నట్లు ఈయన ఒక్కడే దొరికాడు. కానీ హెచ్ఎండిఏలో తీసుకుంటే అంటే ఐ కాంట్ రివీల్ ద నేమ్స్, వాళ్ళు ఎంత కమిషన్స్ తీసుకుని పర్మిషన్స్ ఇచ్చారని గ్రౌండ్ లెవెల్లో రియల్ ఎస్టేట్ చేశారు నాకు తెలుసు. ఇప్పుడు ఒక ఫార్మా కంపెనీ రిలేటెడ్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఈరోజు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు. పటాన్ చెరువులో ఒక సూపర్ వెంచర్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ అన్నీ ఒక వెంచర్లోనే వస్తాయి. ఆ వెంచర్లో 1500 స్క్వేర్ యార్డ్స్ తీసుకుని పర్మిషన్స్ ఇవ్వటం జరిగింది. లంచం తీసుకొని పర్మిషన్స్ ఇవ్వటం అంటే రూల్స్కి అగైనెస్ట్గా పర్మిషన్స్ ఇవ్వటమే కదా. రూల్స్కి అగైనెస్ట్గా పర్మిషన్స్ ఇస్తే ఏమవుతుంది? సిటీ మీద అగైన్ ఓవర్లోడ్. హై రైజ్ టవర్స్, సూపర్ స్ట్రక్చర్స్ అనేది ఒక దానిలో రెసిడెంట్స్కి సంబంధించిన ఇష్యూ కాదండి, బిల్డర్కి రిలేటెడ్ ఇష్యూ కాదు, అది టోటల్ హైదరాబాద్ రిలేటెడ్ ఇష్యూ. వీఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ హైదరాబాద్. అలాంటప్పుడు ప్రతి ఒక్కరి మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇక్కడ నేను మాట్లాడేది హై రైజ్ టవర్స్కి నేను వ్యతిరేకం కాదు. హై రైజ్ టవర్స్ ఈజ్ మస్ట్. మనకున్న హౌసింగ్ నీడ్ని అడ్రస్ చేయాలి అంటే హై రైజ్ టవర్స్ తప్ప వేరే మార్గం లేదు. కానీ ఇండియాలో ఎక్కడా లేని విధంగా అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ హైదరాబాద్లోనే ఎందుకు? మనకన్నా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సిటీస్ బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, చెన్నై కావచ్చు, వాళ్ళే 2.5 ఎఫ్ఎస్ఐలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా. మనది యావరేజ్ 6 ఎఫ్ఎస్ఐ 7 ఎఫ్ఎస్ఐ ఎలా రీచ్ అయిందండి? 1 acre ఆఫ్ ల్యాండ్లో 6 lakh square feet. జస్ట్ ఇమాజిన్. ఒక్క గేటెడ్ కమ్యూనిటీలో ఒక కాంపౌండ్ వాల్ మిడిల్లో 3000 ఫ్యామిలీస్, 4000 ఫ్యామిలీస్, 5000 ఫ్యామిలీస్. ఇది ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయదా? సో డ్యూయల్ టోన్ అండి. బిల్డర్స్ దగ్గర నుంచి, గవర్నమెంట్ దగ్గర నుంచి అందరూ కూడా డ్యూయల్ టోన్తో మాట్లాడుతున్నారు. బిల్డర్స్ వచ్చి ట్యాక్సేషన్ చాలా ఎక్కువ ఉంది అంటారు. గవర్నమెంట్ వచ్చి అఫోర్డబుల్ ప్రైజెస్లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా హౌస్ బై చేయాలి అంటారు. కానీ ఇవేమీ జరగట్లేదు. బిల్డర్స్ మాత్రం అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ చేసుకుంటున్నారు. ఎందుకంటే కన్స్ట్రక్ట్ చేయాల్సిన ఇన్వెంటరీ కన్నా ఎక్కువ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో చాలా ఇన్వెంటరీ వేకెంట్గా ఉన్నా కూడా బిల్డర్స్ ప్రాఫిట్లోనే ఉంటారు. సో మెల్లిగా అమ్ముకుంటారు. ల్యాండ్ ఓనర్స్ వీళ్ళు చెప్పేది ఏంటి? అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వల్ల ఎఫోర్డబిలిటీ అని అంటారు. కానీ ఈ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉంది కాబట్టి ల్యాండ్ ఓనర్స్ కూడా ల్యాండ్ ప్రైజెస్ పెంచేశారు. సో అగైన్ ద బర్డన్ ఈజ్ ఆన్ ఎండ్ యూజర్. అగైన్ దీనికన్నా ముఖ్యంగా ద బర్డన్ ఈజ్ ఆన్ హైదరాబాద్ సిటీ అండి. హైదరాబాద్ సిటీ మరో బెంగళూరుని తలపించబోతుంది 5-10 yearsలో. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ మై పోయట్రీ, నా కవిత్వం కాదు. శ్రీకాంత్, ఎండి ఆఫ్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీ ఏజెన్సీ, ఆయన చాలా క్లియర్గా చెప్పున్నాడు. నేను అడిగిన క్వశ్చన్కే ఒక రియల్ ఎస్టేట్ డిస్కషన్లో వెస్ట్ ప్రాపర్టీ షోలో నేను ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆయన ఆన్సర్ ఏంటంటే, మనము చాలా ఫ్యాన్సీ నేమ్స్ యూజ్ చేస్తామండి. న్యూయార్క్ స్టైల్ బిల్డింగ్స్ అంటాము, సూపర్ స్ట్రక్చర్స్ అంటాము, గ్రేట్ ఆర్కిటెక్చర్ అంటాము. కానీ బిలీవ్ మీ 5 yearsలో మనం డబల్ ది ప్రాబ్లమ్ ఆఫ్ బెంగళూరు చూడబోతున్నాము. మనం హౌస్ నుంచి ఆఫీస్కి రీచ్ అవ్వడానికి 2.5 hours అండ్ ఆఫీస్ నుంచి హోమ్కి రీచ్ అవ్వడానికి అగైన్ 2.5 hours. లైఫ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ హెల్ ఆన్ బెంగళూరు రోడ్స్. ఇది చాలా క్లియర్ కట్గా చెప్పాడు. మనం వాస్తవాలకి దూరంగా ఫ్యాన్సీ నేమ్స్ ఉపయోగిస్తా టోటల్ హైదరాబాద్నే మిస్లీడ్ చేస్తున్నాం. అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ అన్నా మేల్కోవాలి. ఈ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అనేది ఎట్టి పరిస్థితుల్లో రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయకపోతే మనం చెప్పుకునే గ్లోబల్ సిటీ, ఎఫోర్డబుల్ సిటీ, లివబుల్ మార్కెట్ ఇవన్నీ పోతాయి. హైదరాబాద్లో నివసించడమే భయంకరమనే పరిస్థితులు వస్తాయి. ఇది ఫర్ ష్యూర్. ఎందుకంటే బెంగళూరు అలాంటి పరిస్థితిని ఈరోజు ఎదుర్కొంటుంది. నొటోరియస్ ట్రాఫిక్ అండి. అలాగే
నార్ వైస్ చైర్మన్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ఇండియాకి వైస్ చైర్మన్ సుమంత్ రెడ్డి చాలా క్రెడిబిలిటీ ఉన్న పర్సనల్, మన క్రెడాయిలో కూడా వర్క్ చేసి వెళ్ళాడు. ఆయన చెప్పింది ఏంటంటే అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వల్లే హైదరాబాద్లో ఎఫర్టబిలిటీ అనేది పోయింది. ఇండియాలో సెకండ్ కాస్ట్లీయెస్ట్ మార్కెట్ అంటే హైదరాబాద్ వెస్ట్ మార్కెటే. బెంగళూరుని మించిన ల్యాండ్ ప్రైజెస్, చెన్నైని మించిన ల్యాండ్ ప్రైజెస్, ఒక్క ముంబై తర్వాతే మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం ల్యాండ్ ప్రైజెస్ ఇష్యూలో. ఇది టెంపరీ భూమిని క్రియేట్ చేయటమే, ఇది ఆర్గానిక్ గ్రోత్ కాదు. ఇమీడియట్గా ఎఫ్ఎస్ఐ క్యాప్ గవర్నమెంట్ తీసుకురావాలి, ఇది సుమంత్ రెడ్డి గారు చెప్పింది. అగెయిన్ ఇట్స్ నాట్ మై పోయట్రీ. లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, సిటీ ఎన్విరాన్మెంట్నే మనం డిస్టర్బ్ చేస్తున్నాం అనేది చాలా క్లియర్ కట్గా చెప్పున్నారు. సో 40 floors, 50 floors, 60 floors ఇట్స్ ఏ ఫ్యాన్సీ థింగ్ అండి. మన హైదరాబాద్కి సెట్ అయ్యేది కాదు. ఎస్ 50 floors, 60 floors, 100 floors కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఎక్కడ రేపు మూసీ రివర్ ఫ్రంట్ అంటుంది గవర్నమెంట్. మూసీ రివర్ ఫ్రంట్ కంప్లీట్ అయిన తర్వాత మూసీకి 2 sides కూడా 100 floors కన్స్ట్రక్ట్ చేయండి. మన బిల్డర్స్ క్యాపబిలిటీ ప్రపంచం అంతా తెలుస్తుంది, మన స్ట్రెంగ్త్ ఏంటనేది ప్రపంచం అంతా తెలుస్తుంది. అది గ్లోబల్ సిటీ అంటే. అంతేగాని బాచుపల్లి రోడ్లో లేకపోతే మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని చోట 40 towers, 50 towers కన్స్ట్రక్ట్ చేస్తే ఏమవుతుందండి? 5 years తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఈవెన్ ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిన కమర్షియల్ కాంప్లెక్స్ దేనికి పార్కింగ్ లేదు, రోడ్డు పార్కింగే. ఎక్కడైనా 1 kilometer లెంగ్త్ అన్స్టాపబుల్ ఫుట్పాత్ ఉందా హైదరాబాద్లో చెప్పండి? లేదు, ఎక్కడా లేదు. ఇవాళ వరల్డ్ వైడ్గా ట్రెండ్ ఏంటంటే వాకబుల్ సిటీస్, అది గ్లోబల్ సిటీ అంటే. అంతేగాని ట్రాఫిక్ కంజెషన్, నోటోరియస్ ట్రాఫిక్తో పెడస్ట్రియన్స్ యాక్సిడెంట్స్ గురవుతా అది గ్లోబల్ సిటీ కాదండి. గ్లోబల్ సిటీ అంటే వేర్ పీపుల్ కెన్ వాక్, వేర్ పీపుల్ కెన్ ట్రావెల్ ఆన్ సైకిల్ టు దేర్ ఆఫీస్, అది గ్లోబల్ సిటీ. ఇవాళ లేటెస్ట్ ట్రెండ్ అది వదిలేసాం మనం. సూపర్ స్ట్రక్చర్స్ అంటూ ఇష్టానుసారం పర్మిషన్స్ ఇవ్వటం. ఈ పర్మిషన్స్ ఇలా ఇవ్వటానికి కూడా ఒక కారణం ఉందండి. ఇంపాక్ట్ ఫీ, నాలా ట్యాక్స్, ల్యాండ్ యూజ్ ట్యాక్స్, ఇలా రకరకాల ట్యాక్స్ పేరుతో కొన్ని వేల కోట్ల బిల్డర్స్ నుంచి గవర్నమెంట్ కలెక్ట్ చేస్తూ ఉంది. బిల్డర్స్ అనటానికి ఏం లేదండి, మన బిల్డర్స్ చాలా స్ట్రాంగ్ బిల్డర్స్, క్వాలిటీ ఆఫ్ వర్క్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఈవెన్ డిలేస్ కూడా లేవు ఇప్పుడు మన ప్రాజెక్ట్స్లో. ఇంత సూపర్ స్ట్రక్చర్స్లో కూడా ఎక్కడ డిలేస్ లేవు. డిలేస్ 4-5 months అనేది జనరల్గా జరుగుతుంది. సాధ్యమైన దానిలో వాళ్ళు మంచి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఈ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉండటం వల్ల ఈ ట్యాక్సేషన్ కోసం గవర్నమెంట్ కొన్ని thousands of crores, మొన్న క్రెడాయ్ అథారిటీ చెప్పటం అయితే 50,000+ crores గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ప్రజలందరినీ మాయ చేస్తుంది గవర్నమెంట్. ఎలా అంటే 50% ఆఫ్ ద ట్యాక్సేషన్ ఆ సూపర్ స్ట్రక్చర్ వచ్చే ప్లేస్లో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం స్పెండ్ చేయాలి. కానీ ఆ పని చేయట్లేదు. నాట్ సింగిల్ రూపీ అండి, సింగిల్ రూపీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేయట్లేదు. ఇవన్నీ తీసుకెళ్ళి డిఫరెంట్ స్కీమ్స్ మీద స్పెండ్ చేస్తూ ఉంది గవర్నమెంట్. సో అక్కడ ఏమవుతుందంటే హైరైజ్ టవర్లో ఫ్లాట్ కొనుక్కున్న క్లయింట్ ఒక్కడే ఇబ్బంది పడుతున్నాడా, లేకపోతే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇబ్బంది పడుతున్నాడా? అక్కడ నివసించే, ఆ ప్రాంతంలో నివసించే ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. హెవీ ట్రాఫిక్ కంజెషన్స్. సో ఇక్కడ విక్టిమ్ ఎవరు అంటే హైదరాబాద్ సిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద విక్టిమ్ అండి. సో పీపుల్ కూడా ఆలోచించాలి. హైదరాబాద్ సిటిజన్స్ చైతన్యవంతమైన ప్రజలు, మనకి సూపర్ స్ట్రక్చర్స్ అవసరమా, ఈ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అవసరమా అనేది ఆలోచించాలి. క్రేజీగా 8,000, 10,000 ఎస్ఎఫ్టీ పెట్టి పర్చేజ్ చేయటం, ఆ ఎమ్యూనిటీస్ ఈ ఎమ్యూనిటీస్ అని రకరకాల టిప్స్ అండ్ ట్రిక్స్ అండి. ఈ ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడితే రకరకాల వాదనలు. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి వాదిస్తూ ఉంటారు. ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే హైరైజ్ టవర్లో ఉండటం ఒక సోషల్ స్టేటస్. బట్ ఇక్కడ లూజర్ ఎవరంటే అగైన్ ఐఎమ్ సేయింగ్ వెరీ క్లియర్లీ, హైదరాబాద్ సిటీ ఈజ్ లూజింగ్ ఈ సూపర్ స్ట్రక్చర్స్ వల్ల, ఈ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వల్ల. అట్లీస్ట్ గవర్నమెంట్ షుడ్ వేకప్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అట్లీస్ట్ ప్రజలకి ఈ అందరూ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హైదరాబాద్, మీరైనా నిజాలు తెలుసుకోండి.
తెలుసుకొని హై రైజ్ టవర్స్లో పర్చేజ్ చేసేటప్పుడు కొంచెం కాన్షియస్గా పర్చేజ్ చేయొద్దు అని నేను అనట్లేదు, కొంచెం కాన్షియస్గా ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని పర్చేజ్ చేయండి. సో ఎనీవే థ్యాంక్ యూ అండి, హ్యావ్ ఎ గ్రేట్ డే.